హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి డిఎస్సి మ్యాథమెటిక్స్లో భాగంగా ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్ టైప్ 2 చూడబోతున్నాం. మరి మనం టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 టైప్ 4 వరకు సింపుల్గానే పోతాం. ఆ తర్వాత కొంచెం లెవెల్ పెంచడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు టైమ్ అండ్ వర్క్లో 5 టైప్స్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా 5 టైప్స్ ఉన్నాయి, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి. అది కూడా చేద్దాం, పార్ట్ 2లో చూద్దాం. అయితే ఇప్పుడు రేషియో ప్రొపోర్షన్లో భాగంగా టైప్ 2 క్వశ్చన్స్ ఇక్కడ చూడబోతున్నాం. A/B = 7:9 మరియు B/C = 57 అయితే A/C ఎంత అంటున్నారు. ఇక్కడ మనకు దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి మనం. ఎందుకంటే A/B ఏమన్నారు, A/B = 7:9 అన్నాడు. మరి B/C = 15:7 అన్నాడు. అయితే మనకి A/C కావాలంటే ఫస్ట్ నెంబర్కి మరి లాస్ట్ నెంబర్ మీద రేషియో అడుగుతున్నారు. ఫస్ట్ గో ఫర్ జనరల్ మెథడ్, తర్వాత మన యొక్క మెథడ్లో హై లెవెల్ లేటెస్ట్ టెక్నాలజీ మెథడ్లో మరి చాలా మంచి అప్రోచ్ మెథడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. టైం చాలా సింపుల్గా చేసుకుంటాం. ఇక్కడ A/B ఇచ్చారు, B/C ఇచ్చారు. అయితే నాకు A/C కావాలన్నప్పుడు ABC కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చెప్పాము మనం, ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ క్రాస్ అప్ క్రాస్ మెథడ్ వెళ్ళండి, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. సో 57 ఎంత 105, 59 ఎంత 135, 97 ఎంత 63. ఇక్కడ చూస్తే మన అన్నింటిలో కూడా మనకు కామన్గా ఏ నెంబర్ ఉందండి, ఇక్కడ మనకు 3 కామన్గా ఉంది. 3 3s 3 5s 3 4s 3 5s 3 2s 3 1s. ఇంకా దేంట్లో పోదు కదా. మీరు గమనించండి, ఒకవేళ వాళ్ళు A/B/C ఎంత అంటే 35 45 21 చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇట్లా కాకుండా ఓన్లీ ABC అని అడిగినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఆప్షన్ మీద చేసుకోవచ్చు చెప్పడం జరిగింది. దానికోసం మీరు గమనించండి. అయితే నాకు కావాల్సి ఇక్కడ ఏమి A/C కావాలి. సో A/C కావాలి కాబట్టి సో A ఎంత ఉంది, నాకు 35 ఉంది. C ఎంత ఉంది, మనకు 21 ఉంది. సో రేషియో అంటే మనకు అర్థమే మిత్రమా. ఒకవేళ అక్కడ మనకు ఏదైనా సరే కామన్ నెంబర్ ఉంటే దాన్ని కొట్టేసుకోవచ్చు. మరి 35 అండ్ 21లో కామన్ నెంబర్ ఏది మనకు 7, 7 5 35, 7 3s ఎంత 21. ఆన్సర్ ఎంత అంటే 5:3 మన యొక్క ఫైనల్ ఆన్సర్. అయితే ఇది మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి లేటెస్ట్ మెథడ్ అప్రోచ్ మనం ఎట్లా చేస్తామంటే, ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా సరే వాడు A/B ఇంత B/C ఎంత అని చెప్పేసి ఫస్ట్ నెంబర్కు మరి లాస్ట్ నెంబర్ మధ్య రేషియో అడిగితే ఏం అడిగితే ద రేషియో బిట్వీన్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అడిగితే ఇదంతా ఏం చేయొద్దండి, సింపుల్గా ఇచ్చిన రేషియో నుంచి మల్టిప్లై చేయండి. సో ఎట్లంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ A/B A/B, మరి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ B/C B/C. ఈ రెండు ఏం చేయాలి, మనం మల్టిప్లై చేసుకుంటే మనకి B అండ్ B క్యాన్సిల్ అవుతుంది. ఏమి లేదు మనకు A/C. సో A/C అని అర్థమేమి A/Cనే కదా. ఇదంతా మనకు అనవసరం అండి. ఎప్పుడైనా సరే వాళ్ళు AB నిష్పత్తి ఇచ్చి BC నిష్పత్తి ఇచ్చి ఫస్ట్ నెంబర్ మరియు లాస్ట్ నెంబర్ మధ్య రేషియో అడిగితే ఇచ్చిన వాల్యూస్ని సింపుల్గా మల్టిప్లై చేయండి. సో 7:9 అంటే అర్థం మనకు 7/9 అని అర్థం. మరి B/C = 15:7 అంటే 15/7 అని అర్థం. ఓకేనా. ఈ యొక్క 7 క్యాన్సిల్ అయిపోతుంది. 3 3s 9, 3 5s 15 అంటే 5/3 అంటే అర్థమేమి 5:3 అని అర్థం. సో 5:3 అంతే కదా ఆన్సర్ మనకు వచ్చింది. ఇంత చేసిన అదే ఆన్సర్ వస్తుంది, ఇట్లా చేసిన అదే ఆన్సర్ వస్తుంది. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, మరి ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకు ఫస్ట్ నెంబర్కు మరియు లాస్ట్ నెంబర్కి మధ్య రేషియో అడిగితే సింపుల్గా ఇచ్చిన రేషియోస్ని మల్టిప్లై చేసుకుంటే వీ క్యాన్ గెట్ ది ఆన్సర్. Now come to question number 2. A/B = 3:4 and B/C = 8:10, C/D = 15:17 అయితే A/D ఎంత అంటున్నారు. ఓకే, ఏం చెప్తున్నారు, A/B = 3:4, B/C = 8:10 అయితే C/D = 15:17 అయితే మరియు A/D మధ్య రేషియో ఎంత అని అడగడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేస్తాం, సో దీనికి చేయాల్సింది ఏమంటే ఫస్ట్ నెంబర్కు మరియు లాస్ట్ నెంబర్ మధ్య రేషియో అడిగాడు కాబట్టి సింపుల్గా ఇచ్చిన రేషియోని మల్టిప్లై చేసుకోండి. అంటే ఇప్పుడు 3/4 × 8/10 × 15/17. ఓకేనా. ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబర్ మరియు లాస్ట్ నెంబర్ మధ్య రేషియో అడిగితే ఇచ్చిన రేషియోస్ని మల్టిప్లై చేసుకుంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొట్టేసండి. సో కొడితే 4 1s 4 2s 2 1s 2 5s 5 1s 5 3s అంతే కదా. నో 3 × 3 ఎంత అండి 9, 9/17 దట్ ఈస్ 9:17 అని చెప్పడం జరుగుతుంది. 9:17 అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ నెంబర్ మరి లాస్ట్ నెంబర్ మధ్య రేషియో అడిగితే సింపుల్గా మనం చేసుకోవచ్చు. మరి క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. 8,400 రూపాయలను A, B మరియు Cలకు 1:2:4 నిష్పత్తిలో పంచిన A మరియు C వాటాల మధ్య తేడా ఎంత అంటున్నాడు మిత్రమా. ఇది కూడా చాలా సింపుల్. 8,400 రూపాయలను
ఏబిసిలకు ఎట్లా పంచాలి? ఏకి 1 రూపాయి ఇస్తే బికి 2 రూపాయలు, సికి 4 రూపాయలు ఇవ్వాలి. ఆ విధంగా పంచినట్టయితే అయితే ఏ మరి సి వాటాల మధ్య తేడా ఎంత అంటున్నాడు మిత్రమా. సో దీన్ని కూడా రకరకాలు చేస్తారు. ఏ ఈక్వల్ టు 1x అని, బి ఈక్వల్ 2x అని, సి ఈక్వల్ 4x అని మొత్తం అడిగించారు కాబట్టి 1x ప్లస్ 2x 4x 7x ఈక్వల్ ఇంత అయితే x ఎంత, ఇవన్నీ వద్దనే వద్దు. అంతా ఓల్డ్ కాన్సెప్ట్, ఓల్డ్ మెథడ్స్, వద్దనే వద్దు మనకు. సో మనకు తెలిసింది ఇదేమది మొత్తం రూపాయలు. సో మొత్తం రూపాయలు కాబట్టి ఇది మొత్తం రేషియో. మొత్తం రేషియో నాకు ఎంత ఉంది? 1:2:4 కదా. సో ఇక్కడ మరి మొత్తం రూపాయలు ఉంది కాబట్టి నేను కూడా మొత్తం తీసుకుంటా, టోటల్ మొత్తం. సో మొత్తం రేషియో ఎంత చూడు ఇక్కడ, 1 + 2 + 4 ఎంత 7. సో 7 పార్ట్స్ ఇది కూడా నాకు ఏమి ఇచ్చాడు? 8400 ఇచ్చాడు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రేషియో అనేది 8400 సమానము. అడిగిందేమి? ఏ మరియు సి వాటాల మధ్య తేడా ఎంత అన్నాడు కదా. ఏ మరియు సి మధ్య తేడా, ఏ సిల మధ్య తేడా అంటే డిఫరెన్స్. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నాడు. సో ఏ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. సి ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. మరి ఏ మరియు సిల మధ్య తేడా ఎంత ఉంది నాకు? ఇది 1 పార్ట్, అది 4 పార్ట్స్, మొత్తం ఎంత? 5 పార్ట్స్. కానీ కావాల్సిన తేడా ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ కదా. అయితే 3 పార్ట్స్కి ఎంత ఏం చెప్పాము మనము? మనకి మెథడ్ ఏమి? సో మనకి టర్నింగ్ పాయింట్ మెథడ్ ఏం చెప్తుంటే అప్ అండ్ అప్ కొట్టేసుకో, అప్ అండ్ డౌన్ కొట్టేసుకో. ఈ రెండు ఎప్పుడు కూడా కొట్టేసుకోవద్దు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సింపుల్ మెథడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను అప్ అండ్ అప్ కొట్టేసుకుంటా. 717 717 7 2 14 0 0. ఓకేనా. అయితే ఇది 3 1s 3 4s కొట్టమాకండి. ఇది ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి, క్రాస్లో వచ్చి ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా కొట్టవద్దండి. మనం ఎప్పుడైనా కొట్టాలనుకుంటే పైన కింద కూడా తప్పితే ఎప్పుడు ఇట్లా కొట్టకూడదు. సో అప్ అండ్ అప్ ఆర్ అప్ అండ్ డౌన్. నా ఈ రెండు ఏం చేస్తే మనకు ఫ్రెండ్స్ కాబట్టి మల్టిప్లై చేసుకుంటాయి. 3 4s ఎంత? 12 3s ఎంత? 36. 3600 రూపీస్ అని చెప్తాం. అంటే మొత్తం రూపాయలు 8400 రూపీస్ అయితే వాళ్ళకి 1 2 4 నిష్పత్తులు పంచితే అప్పుడు ఏ మరియు సి మధ్య వాటర్ మధ్య నిష్పత్తి తేడా, ఈ యొక్క అమౌంట్ తేడా ఎంత వస్తుందంటే 3600 రూపాయలు వస్తుంది. ఇది మనకు నెక్స్ట్ మెథడ్. సో నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. 7000 రూపాయలను ఏబిసిల మధ్య విభజించబడింది. ఏ మరియు బిల నిష్పత్తి 2:3, బి మరియు సిల మధ్య నిష్పత్తి 4:5 అయితే ఏ బి మరియు సిలు ఒక్కొక్కరు తీసుకున్న రూపాయలు వరుసగా అంటున్నాడు. ఇక్కడ మనకేమిచ్చాడు? ఏబిసి వరుసగా కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు ఏబిసిలు వరుసగా ఇవ్వకుండా ఏబి నిష్పత్తి ఎంత, బీసీ నిష్పత్తి ఎంత, అయితే ఏబిసిల విడివిడిగా వాళ్ళకి రూపాయలు ఎంత అడిగినాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏబిసిల మధ్య నిష్పత్తి కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటే మనం ఏబి ఎంత ఇచ్చా మనకు 2:3. మరి బీసీ ఎట్లా ఇచ్చాడు నాకు 4:5 ఇచ్చాడు, 4:5. సో మన మెథడ్ ఏం చెప్పాం? ఎవరెవరు ఎన్నెన్ని రకాలు చెప్తూ ఉంటారు. కానీ మన మెథడ్ మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏబిసిలు కనుక్కోవాలంటే క్రాసు అప్పు క్రాస్, వెరీ సింపుల్ అండి. ఇది గుర్తుండదా? కొందరు చెప్తూ ఉంటారు పక్కన 5 3 పెట్టుకో, ఈ పక్క 4 పెట్టుకో, ఎంత అవసరమే లేదు. సింపుల్గా క్రాస్ అప్పు క్రాస్. ఇది ఎవరికి రాదండి? 4th క్లాస్ 3rd క్లాస్ వాళ్ళు కూడా వస్తుంది చెప్తే. అందువల్ల మనం ఏం చేయాలంటే నేను కష్టము, నేను నాన్ మ్యాథ్స్ను నాకు రాదు, మర్చిపోతా, ఇవన్నీ ఏం అవసరం లేదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి 2 4s ఎంత? 8. 4 3s ఎంత? 12. 3 5s ఎంత? 15 అయిపోయింది. అంటే ఏకు 8 రూపాయలు వస్తే బికు 12 రూపీస్, సికి ఎంత? 15 రూపీస్. అయితే మొత్తం నాకు ఎంత ఉంది? 7000 రూపాయలు ఉంది. ఎంత నాకు? 7000 రూపాయలు ఉంది. కాబట్టి మొత్తం టోటల్ తీసుకుంటే సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్ ప్లస్ 12 పార్ట్స్ 20. 20 + 15 ఎంత? 20 + 15 ఎంత? 35. సో 35 పార్ట్స్ అనేది ఎంత సమానము? 7000 రూపాయలకు సమానం. అయితే అడిగింది ఎవరిని? ఏ బి మరియు సిలు ఒక్కొక్కరు తీసుకున్న రూపాయలు ఎంత? ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అడిగాడు. మరి ఏ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్కి అయితే ఎంత ఉండాలి? మరి బి ఎంత? 12 పార్ట్స్ అయితే ఎంత ఉండాలి? సి ఎంత? 15 పార్ట్స్ అయితే ఎంత ఉండాలి? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? అప్ అండ్ అప్ కొట్టేసుకుంటాం. సో 35 35 2 70 0 0 అయిపోయి. నో అయితే ఒక పార్ట్ 200 అయితే 8 పార్ట్స్ ఎంత? 8 2s ఎంత? 1600 రూపీస్. అంటే ఏకు మొత్తం 7000 రూపీస్లో ఏ వానికి 1600 రూపాయలు డబ్బులు ఇవ్వాలి మనకు. మరి బీకి ఎంత ఇవ్వాలంటే 12 పార్ట్స్ కదా, 12 2s ఎంత? 2400 రూపీస్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎంత? 15 కదా, 15 2s ఎంత?
30. దీనికి ఎంత ఇవ్వాలి? 3,000 రూపాయలు ఇవ్వాలి. మొత్తం కలుపుకుంటే చూడండి ఇక్కడ 7,000 రూపీస్ అయింది. సో ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి మనకు క్రాస్ అప్ క్రాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క రేషన్ ప్రపోర్షన్లో ఈ విధంగా చేసుకుంటే మనకు ఆన్సర్స్ అనేది చాలా సింపుల్గా వస్తాయి. ఇప్పుడు మనం చెప్పేది లెవెల్ 2 అనమాట. లెవెల్ 3, లెవెల్ 4 ఆ విధంగా లెవెల్ ఎంత వీలైతే అంతవరకు మ్యాక్సిమం మీకు హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తాను. Now come to question number 5. X is to y is equal to 8 is to 9 అయితే 5x minus 4y is to 3x minus plus 2y is equal to ఎంత? దీన్ని రకరకాలు చేసి ఉంటాడు. ఈవెన్ ఆర్ఎస్ అగర్వాల్ కూడా దీన్ని చాలా లెంతీగా చేసి ఉంటాడు. సో ఎక్స్ని కనుక్కోవాలి. ఓకే, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 8/9 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా పంపిస్తాడు? 8/9y. వీళ్ళు సబ్స్టిట్యూట్ చేయండి. ఇవన్నీ వద్దనే వద్దు, సింపుల్గా మీకు చెప్తాను, గమనించండి. మీరు ఎన్నెన్నో టెక్స్ట్ బుక్లో రకంగా ఇచ్చింటారు, కొంత రకంగా చెప్పిన అన్నీ వద్దు. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ x is to y is equal to 8 to 9 అని అర్థం ఏమంటే x is equal to 8 అని y is equal to 9 అని అర్థం. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ x is to y అంటే ఏమి? x is to y అంటే x by y కదా. సో x by y is equal to 8/9 అంటే x is equal to y అని y is equal to 9 అని, x is equal to 8 అని y is equal to 9 అని అర్థం. ఈ విలువలను ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఏం చేయాలి? 5x అంతే, మళ్ళీ 5x అంటే 8. ఇదంతా టైం వేస్ట్ అండి, అంత టైం వేస్ట్. సో మీరు డిఎస్సి స్టూడెంట్స్, మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మీకు రాదు, సింపుల్గా చేసుకుని మీ విధంగా ఆ విధంగా మైండ్ మీరు ఖరాబ్ చేసి పెట్టినారు. వద్దనే వద్దు, సింపుల్గా డైరెక్ట్గా చేస్తే నీకు వస్తుంది, రాదని ప్రసక్తే లేదు. సో 5x ఎంత? 8. 8 5 ఎంత? 40 మైనస్ 4y కదా. 4y అంటే ఎంత? 9. 9 4 ఎంత? 36 అయిపోయింది. ఈస్టు మళ్ళీ 3x. 3 ఇంటూ x అంటే 8 కదా. 8 ఎంత? 24 ప్లస్ 2y. y అంటే ఎంత? 2 ఇంటూ 9. 9 ఎంత? 2 9 ఎంత? 18 అయిపోయింది. దీనికోసం ఇట్లా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 40 36 పోతే ఎంత? 4. మరి ఇక్కడ 4 ప్లస్ 8 ప్లస్ 4 ఎంత? 12 42. ఓకేనా? 4:42 దీన్ని కొట్టేసుకుంటాం. 2 2s 4 2 21s 42. ఆన్సర్ ఇది కూడా ఎంత? 2:21. ఇది దీని విలువ. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ లోపల మీకు లో లెవెల్ నుంచి హైయర్ లెవెల్ వరకు చాలా సింపుల్ వేలో మరికొన్ని మీకు ఎగ్జామినేషన్స్ కూడా మీకు నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఛానల్తో సపోర్ట్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ తెలియపరచండి, మేము ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.